ఫ్రెండ్స్, కానిస్టేబుల్ మెయిన్స్కు ఎంపికైన అభ్యర్థులు కేసు ఎప్పుడు ముగుస్తుందో, మెయిన్స్ ఎప్పుడు పెడతాడని చాలామంది ఎదురు చూస్తున్నారు. అంటే ప్రభుత్వం యొక్క ఇంటెన్షన్ చూడండి. ఆల్మోస్ట్ ఏబిపిఎస్సికి జరిగిన గ్రూప్ 2 క్లియర్ చేస్తున్నాడు, ఆల్మోస్ట్ క్లియర్ చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలుస్తున్నాడు. అలానే డిఎస్సి సంబంధించి ఒకటి కంప్లీట్ చేసుకుంటూ వస్తుంది అనమాట ఇష్యూస్ అని. అంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి జియో రిలీజ్ చేసి, అదే ఆర్డినెన్స్ రిలీజ్ చేసి చట్ట రూపంలో తీసుకొస్తున్నారు. దాని మీద జియో కూడా రిలీజ్ చేశాడు, జియోఎంఎస్ నెంబర్ 19. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కోసం జియోఎంఎస్ నెంబర్ 14 రిలీజ్ చేశాడు, 40 to 44 ఇయర్స్కి. ఇలాగే ఒకటి షార్ట్అవుట్ చేసుకుంటూ సాధ్యమైనంత వరకు క్లియర్ చేసేయడానికే చూస్తున్నాను అనమాట. అలాగే కానిస్టేబుల్ సంబంధించి మెయిన్స్కి ఈ మధ్య రీసెంట్గా మీరు ఒక వెబ్ నోట్ చూసుంటారు అనమాట. ఫర్నిచర్స్ అంటే ట్రైనింగ్ సంబంధించి, ఫర్నిచర్ సంబంధించి ఈ సెంటర్స్ ఏటైతే ఉన్నాయో వాటికి ఇంటిమేట్ చేస్తున్నట్టు అనమాట. జూలైలోనే ట్రైనింగ్కి వస్తారు పోలీస్ కానిస్టేబుల్ సంబంధించిన అభ్యర్థులు అని చెప్పి ఈ మధ్య మనం చూస్తున్నాం ఒక నోట్ అనేది, వెబ్ నోట్ అనేది. అయితే ఇవన్నీ సర్క్యులేట్ అవుతున్నాయి కదా, కోర్టులో కేసు అవ్వకుండా ఇవన్నీ ఎలా కండక్ట్ చేసేస్తాడు అనుకోవచ్చు. కానీ నాకు తెలిసి కేసు అనేది ప్రభుత్వం ఆల్మోస్ట్ నెక్స్ట్ మంత్కి క్లియర్ అయిపోద్దని భావిస్తుంది అనమాట. అలాగే ఇన్ కేసు నెక్స్ట్ మంత్ కానీ క్లియర్ అయిపోయింది అనుకోండి, ఆ తర్వాత మెయిన్స్కి అనేది టైం ఇవ్వడం అనమాట. ఆ టైం ఇవ్వలేనప్పుడు తర్వాత మనం చాలా బాధపడతాం. అనవసరంగా వదిలేసానే, ఈ మధ్య జరగదో అని అనుకుంటూ మనం ప్రిపేర్ అవ్వడం మానేసామే అని చాలామంది అనుకుంటూ ఉంటారు అనమాట. అయితే మెయిన్స్కి ఎవరైతే ఎంపికయ్యారో ఆ అభ్యర్థులు ఇప్పుడు చేయాల్సిన పని ఏంటి అంటే, మనకి మెయిన్స్కి దాదాపుగా ఒకవేళ ఇన్ కేసు 5th మంత్లో కల్లా కేసు అనేది క్లియర్ అయిపోయింది అనుకోండి, ఆల్మోస్ట్ జూన్లోనే ఎగ్జామ్ జరిగిపోవచ్చు. మహా అయితే జూలై వరకు వెళ్తుంది తప్ప ఆల్మోస్ట్ కండక్ట్ చేసేస్తాడనమాట. అయితే ఇప్పుడు మెయిన్స్కి ఎవరైతే ఎంపికయ్యారో అభ్యర్థులు ఏం చేయాలంటే, ఆల్మోస్ట్ నాకు తెలిసి చాలామంది మెయిన్స్కి ఎవరైతే ఎంపిక ఉంటారో వాళ్ళు సిలబస్ అనేది కంప్లీట్ చేసి ఉంటారు అనమాట. సిలబస్ కంప్లీట్ చేస్తారని చెప్పి నిర్లక్ష్యంగా ఉండడానికి కూడా వీల్లేదు. మనం నిరంతరం సబ్జెక్ట్ అనేది మననం చేసుకుంటూ ఉండాలన్నమాట. అయితే ఈ 60 days ఈ టైంలోనే మనం ఎక్కువ వీటి మీద ఫోకస్ చేస్తూ ఎక్కువ గ్రాస్పింగ్ అని చేయగలిగితే మిగతా వాళ్ళకంటే మనం జాబ్ సాధించడంలో ముందుండొచ్చు అనమాట. అయితే మనం ఇప్పుడు ఏ విధంగా పెట్టుకుందాం, 2 months ఉంది. 2 monthsలో మనం ఏ విధంగా చదవాలంటే ఒక టైం టేబుల్ వేసాను. దానికి మనం చూసుకుంటే సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ చూసుకుంటే ఇంగ్లీషు 30 marks, అథమెటిక్ అండ్ రీజనింగ్ ఒక 45, సైన్స్ ఒక 30 marks, హిస్టరీ ఇండియన్ అండ్ ఏపీ కలిపి ఒక 30 marks అడుగుతాడు, పాలిటీ ఎకానమీ ఒక 25 marks, కరెంట్ అఫైర్స్ జీకే ఒక 30 marks అడుగుతాడు అన్నమాట, 25 marks. కరెంట్ అఫైర్స్ జీకే కలిపి దాదాపుగా ఒక 28 అలాగా వస్తాయి అన్నమాట. జాగ్రఫీ ఒక 10 marks అనమాట. ఇలా చూసుకునేటప్పుడు మనం ఏ విధంగా ఒక 60 days ప్లాన్ చేసుకుంటున్నాం. ఈ 60 days ప్లాన్లోనే మనం ఏ విధంగా దీన్ని చదవాలంటే, మనం టైం టేబుల్ చూసుకుంటే 6 to 8 అనమాట. 6 to 8 చూసుకునేటప్పుడు మనం 6 గంటల నుంచి 8 గంటల వరకు హిస్టరీని తీసుకోవాలి. మనం చదివేసిన టాపిక్ని మళ్ళీ రివిజన్ చేసుకుంటూ ఉండాలన్నమాట ప్రతిరోజు. ఆ తర్వాత 6 to 8 హిస్టరీ చదివిన తర్వాత, ఎందుకంటే మనకు మార్నింగ్ ఫ్రెష్గా ఉంటాం కాబట్టి ఈ సబ్జెక్ట్ అనేది గుర్తుంచుకోవాల్సిన సబ్జెక్ట్ కాబట్టి, హిస్టరీ అనేది మైండ్లో స్టోర్ చేసుకోవాల్సిన సబ్జెక్ట్ కాబట్టి దీనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం అనమాట, వెయిటేజ్ పరంగా చూసుకున్నా సరే. ఆ తర్వాత 30 minutes బ్రేక్ తీసుకుంటాం. మళ్ళీ 8:30 to 10 AM వరకును మనం పాలిటీ చదువుకుంటాం అనమాట, ఒక గంటన్నర. ఆ పాలిటీ అనేది చూసుకుంటే మనం ఎప్పుడు కూడా పాలిటీలోనే ఎక్కువ ఫండమెంటల్ రైట్స్ నుండి, ప్రాథమిక విధుల నుండి ఎక్కువ అడుగుతుంటాడు అనమాట. తర్వాత చార్టర్ చట్టాలు అండ్ భారతీయ చట్టాల గురించి అడుగుతాడు. ఇంక ఈ 3 టాపిక్ల మించి నాకు తెలిసి ఇంక లోపలికి అనేది వెళ్ళడు. అలాగే ఎకానమీ చూసుకునేటప్పటికి 1 hour కేటాయించింది. అలాగే కరెంట్ అఫైర్స్కి 11, ఆ తర్వాత 11 నుంచి 1 వరకును, అంటే దాదాపు 11 నుంచి 12, 1 గంట 2 hours కరెంట్ అఫైర్స్ కేటాయించాలి. కరెంట్ అఫైర్స్ అనేది మనకి ఏ ఎగ్జామ్లో అయినా సరే కీ రోల్ అనమాట. ఆ కరెంట్ అఫైర్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే, మనకి ఎగ్జామ్ అనేది ఫిలిమ్స్ జరిగి దాదాపు 2 years దాటిస్తుంది కాబట్టి, మనకు ఇప్పుడు కరెంట్ అఫైర్స్ చదవాలనుకునేటప్పుడు క్విక్ రివిజన్ అంటే 1 year బుక్లెట్లు అవి ఉంటాయి, అవి చూసుకోండి. అలాగే డైలీ న్యూస్ పేపర్స్ కూడా చూస్తూ ఉండండి. అడిగేస్తే కరెంట్ అఫైర్స్ ఎలాగ అడుగుతాడో మనం గెస్ చేయలేము అనమాట. గత ఎగ్జామ్స్ ఏవైనా తీసుకోండి, అడిగేస్తే లేటెస్ట్ అడిగేస్తాడు, లేదంటే 1 year బ్యాక్ అడిగేస్తాడు అనమాట. అలాంటప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే 1 year కరెంట్ అఫైర్స్ చదవడం చాలా బెస్ట్ అనమాట. 1 year నుంచి ఉన్న కరెంట్ అఫైర్స్ అనేవి మనం చూసుకుంటే చాలా బెటర్ ప్రెజెంట్ ఉన్నంత వరకు. అప్పుడు కరెంట్ అఫైర్స్లో ఎక్కువ స్కోర్ చేయొచ్చు అనమాట. అలాగే 1 to 2 బ్రేక్ ఇస్తాం అనమాట, తినడానికి, కాసేపు రెస్ట్ తీసుకోవడానికి. అలాగే మళ్ళీ 2 నుంచి 5 గంటల వరకు సైన్స్ అండ్ జాగ్రఫీ చూసుకుంటాం అనమాట, ఈ 3 hours. ఎందుకంటే సైన్స్ అనేది 3 topics, బయాలజీ ఎక్కువ స్కోప్ ఉన్నది కాబట్టి అది చూసుకుంటాం, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ
ఒక 15 అడుగుతాడు. రెండిట్ల మీద బయాలజీ ఎక్కువ అడుగుతాడు, ఒక 15 వరకును. అందువల్ల మనం దీని మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. అలాగే జాగ్రఫీకి 1 అవర్ ఇస్తాం ఈ 2 to 5లోనమాట. అలా చూసుకుంటే మళ్ళీ 5 నుంచి 6:30 వరకు ఇంగ్లీష్ చూసుకుంటాం. అలాగే 6:30 నుండి 8 PM వరకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ చేసుకుంటాం. అంటే ఈవినింగ్కి వచ్చేటప్పటికి ఏంటంటే మనం ప్రాక్టీస్ టైప్ అనమాట. ఇంగ్లీషు ప్రాక్టీసే, తర్వాత అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ప్రాక్టీస్ అనమాట. అది పెద్ద గుర్తెట్టుకోవాల్సినవి కాదు కాబట్టి ప్రాక్టీస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి అవి చూసుకోవచ్చు. ఆ తర్వాత 8 నుంచి 9 గంటల వరకు ఉంది కదా, అక్కడ మనం ఏం చేస్తామంటే ప్రాక్టీస్ చేస్తాం. మనం ఏవైతే చదువుకున్నామో డైలీగా రెగ్యులర్గా, అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏవైతే చదువుకున్నామో అది ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం అనమాట. దీనివల్ల ఏంటంటే మన క్యాపబిలిటీ అనేది మనకు అక్కడ తెలుస్తూ ఉంటుంది, మనం ఎంతవరకు లాగామన్నది. ఆ తర్వాత ప్రాక్టీస్ పేపర్లు, ప్రీవియస్ పేపర్లు అవ్వచ్చు, లేదంటే మోడల్ పేపర్లు అవ్వచ్చు, ఇలాంటివి ఏముంటే అవి తీసుకొని అవి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం అనమాట. దాంట్లో మనం 200 మార్క్స్కి ఎక్కువ స్కోర్లు చేస్తున్నాం అనుకో ఎవ్రీ ప్రాక్టీస్ పేపర్లోనే, మెయిన్స్కి వచ్చేటప్పటికి మనం ఎక్కువ స్కోర్ సాధించవచ్చు అనమాట. అలాగే ఆ ప్రాక్టీస్ పేపర్లో చేసిన ప్రాక్టీస్ బిట్లు కూడా కొంతవరకు మనకి యూజ్ అవుతుంటాయి అన్నమాట. అలా చూసుకుంటే మనం 135 to 140 ఎలా లాగొచ్చు అంటే, ఇంగ్లీష్లో చూసుకుంటే ఒక 20 తీయగలిగా అనుకోండి, 30కి ఒక 20 రప్పించగలిగితే అర్థమెటిక్ అండ్ రీజనింగ్లోనే 45లోనే దాదాపు 30 to 35 చెయ్యొచ్చు అనమాట. సైన్స్ చూసుకుంటే ఒక 20 మార్క్స్, ఒక హిస్టరీ చూసుకుంటే, హిస్టరీ పాలిటీ చూసుకుంటే అవి ఒక 40 మార్క్స్ వరకు బిట్స్ వస్తాయి కాబట్టి, అదే వీటిలోనే అంటే ఎకానమీతో కలిపి హిస్టరీ, పాలిటీ, ఎకానమీ ఈ 3 టాపిక్లు కలిపి దాదాపు 50 నుంచి 55 మార్కులు అడుగుతాడు అనమాట. వీటిలో మనం 35 నుంచి 35 వరకు రాగలిగితే, ఆ తర్వాత కరెంట్ అఫైర్స్, జీకే ఈ రెండు చూసుకుంటే ఇవి ఒక 25 to 30 మార్క్స్ అడుగుతాడు కాబట్టి, అలాగే జాగ్రఫీ ఒక 10 మార్క్స్ 10 వరకు అడుగుతాడు కాబట్టి, ఈ 3 టాపిక్స్ అంటే కరెంట్ అఫైర్స్, జీకే, జాగ్రఫీ కలిపి దాదాపుగా 40 మార్క్స్ అడుగుతాడు కాబట్టి, అందులో మనం 25 to 30 మార్క్స్ రప్పించగలిగితే దాదాపుగా మనం 130 నుంచి 140 మార్క్స్ వరకు మనం చేయొచ్చు అనమాట. ఆల్మోస్ట్ ఉద్యోగానికి దగ్గరగా, ఆల్మోస్ట్ ఉద్యోగం కొట్టినట్టే మనం. అందువల్ల ఈ విధంగా మనం ప్లాన్ చేసుకుని డైలీగా మనం ఒక్కొక్క సబ్జెక్ట్కి కొంత టైం కేటాయిస్తూ టోటల్ మనం సిలబస్ అంతా ఒకే రోజులో లాగుతున్నట్టు అనమాట. ఇలాగ మనం నిరంతరం రోజు కొంత రివిజన్ చేసుకుంటూ వెళ్తే మనం ఎగ్జాము ఏ టైంలో పెట్టినాయండి దగ్గరికి వచ్చేటప్పటికి మనకి ఈజీ అయిపోద్ది అనమాట. అలాగే ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, మోడల్ పేపర్స్ కానీ ప్రీవియస్ పేపర్స్ కానీ. ఇలాగా అంటే మన సామర్థ్యం ఏంటో మనకు తెలుస్తుంది అనమాట. దీని గురించి నేను స్పెషల్గా డైలీగా కొన్ని బిట్స్, ఒక్కొక్క టాపిక్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అనమాట నేను వీడియో చేసి పెడుతుంటాను. అవి మీకు చాలా యూజ్ అవుతాయి. ఒక్కొక్క టాపిక్ నుంచి అది ఎన్ని విధాలు అడగొచ్చో ఆ టైప్లోనే అన్ని బిట్స్ తయారు చేసి టాప్ 50 బిట్స్ అని పెడుతూ ఉంటాను. వీలైతే ఇది చూస్తుండండి ఫ్రెండ్స్, అవి ఏంటంటే మైండ్లో మీకు స్టోర్ అవుతుంది అనమాట. మీరు ఒకసారి చూసారంటే అవి బిట్స్ చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అనమాట. అది పాలిటీ, హిస్టరీ, ఎకానమీకి సంబంధించి, కరెంట్ అఫైర్స్ ఒకటి, ఇలా వీటి మీద జాగ్రఫీ కానీ ఇలాగా పెడుతుంటాను టాపిక్స్. అవి మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. వీలైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టే వీడియోస్ మండే నుంచి పెడతాను. ఒకసారి మీకు యూజ్ఫుల్గా ఉంటుంది, చూస్తూ ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.